క్యాన్సర్ ఆధునిక మానవాళికి సవాల్ విసురుతున్న వ్యాధి. ప్రతి 6 మరణాల్లో ఒకటి అది కబలించినదే. ఈ తరుణంలో టాటా మెమోరియల్ సెంటర్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ అండ్ ట్రీట్మెంట్ ఇన్స్టిట్యూట్ వైద్య రంగంలో ఓ ఆశారేఖగా నిలిచింది. తిరగబెట్టే క్యాన్సర్లను నివారించడానికి ఓ గోళీని తయారు చేసింది. జూన్ నాటికి ఈ టాబ్లెట్ మార్కెట్లోకి రానున్నది. వివిధ క్యాన్సర్లతో ప్రపంచంలో ఏటా 1 కోటి మంది మృత్యువాత పడుతున్నారు. ప్రతి 6 మరణాల్లో ఒకటి క్యాన్సర్దే కావడం ఆందోళన కలిగిస్తున్నది. రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ, సర్జరీ తర్వాత ప్రక్రియలతో క్యాన్సర్ను కట్టడి చేసినప్పటికీ ఆ మహమ్మారి తిరగబడుతుండటంతో మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నది. అయితే తిరగబెట్టే క్యాన్సర్లను కూడా అరికట్టడానికి ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ అండ్ ట్రీట్మెంట్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ఓ అరుదైన గోళీని అభివృద్ధి చేశారు. ఈ గోళీతో మళ్లీ క్యాన్సర్ తిరగబెట్టే అవకాశం ఉండదని వాళ్ళు చెబుతున్నారు. క్యాన్సర్ చికిత్సలో ఇదో గొప్ప మైలురాయిగా అభివర్ణిస్తున్నారు. క్యాన్సర్ చికిత్సలో భాగంగా జరిపే రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ సర్జరీలో లక్షిత క్యాన్సర్ కణాలను విచ్ఛిన్నం చేసి మహమ్మారిని క్రమంగా తగ్గుముఖం పట్టించే ప్రయత్నం చేస్తారు. అయితే విచ్ఛిన్నమైన క్రోమాటిన్ అనే కణాలు రక్తం ద్వారా శరీరంలోని ఇతర అవయవాలకు చేరి అక్కడి ఆరోగ్యకరమైన కణాల్లోకి చేరతాయి. అలా ఆయా భాగాల్లో గడ్డలను ఏర్పాటు చేసి క్యాన్సర్ను తిరగబెడతాయి. అయితే టాటా పరిశోధకులు తాజాగా అభివృద్ధి చేసిన ఈ గోళీ రక్తంలోకి చేరగానే క్రోమాటిన్ కణాలను పూర్తిగా నాశనం చేస్తుంది. తద్వారా క్యాన్సర్ను తిరగబెట్టకుండా అడ్డుకడుతుంది. అంతేకాదు, క్యాన్సర్ చికిత్సలో భాగంగా తీసుకునే రేడియేషన్ థెరపీ, కీమోథెరపీతో పాటు ఈ గోళీని తీసుకుంటే థెరపీలో భాగంగా ఎదురయ్యే సైడ్ ఎఫెక్ట్స్ 50% మేర తగ్గుతాయని పరిశోధకులు తెలిపారు. క్యాన్సర్ కణాలను ఇంజెక్ట్ చేసిన ఎలుకల్లో తొలుత ఈ గోళీని ప్రయోగించగా సానుకూల ఫలితాలు వచ్చినట్లు పరిశోధనల్లో భాగమైన వైద్యుడు డాక్టర్ రాజేంద్ర బాడ్వే తెలిపారు. సైడ్ ఎఫెక్ట్స్ కు సంబంధించిన ప్రయోగాలు ఎలుకలతో పాటు మనుషులపై కూడా చేశామని అన్నారు. అయితే తిరగబెట్టే క్యాన్సర్ కట్టడి ప్రయోగాలు ప్రస్తుతానికి ఎలుకల్లోనే చేశామని, అందులో సానుకూల ఫలితాలు వచ్చినట్లు పేర్కొన్నారు. ఇవే ప్రయోగాలు మనుషులపై చేయాలంటే మరో 5 ఏళ్లు పట్టొచ్చని వెల్లడించారు. అయినప్పటికీ ఈ డ్రగ్కు ఆమోదం కోసం ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకి దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు. అనుమతులు లభిస్తే వచ్చే జూన్, జూలై నాటికి మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. క్యాన్సర్ల చికిత్సకు లక్షల్లో ఖర్చు అవుతున్నప్పటికీ తాము ఈ గోళీని ₹100కే అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు. ఈ డ్రగ్ అభివృద్ధి కోసం 10 ఏళ్ల పాటు పరిశోధనలు నిర్వహించినట్లు బాడ్వే తెలిపారు. ఈ పరిశోధనలతో సమయం, డబ్బు వృధా అవుతున్నదా అనే అనుమానాలు తొలుత బృందం సభ్యులకు కలిగినా చివరికి సానుకూల ఫలితాలు దక్కడంతో అందరం సంతోషంగా ఉన్నట్లు ఆయన సంబరపడ్డారు. క్యాన్సర్ చికిత్సలో ఈ గోళీ ఓ గొప్ప మైలురాయిగా అభివర్ణించారు.